ఓనా ఎందుకంటే చాలా మంది ప్రభుత్వాల మీద విసిగి చెంది ఇక్కడ టీడీపీ అయితేమి, ఇక్కడ బీజేపీ అయితేమి, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అయితేమి ఇవన్నీ విసిగి ఉంది. అస్సం గుర్తుకెళ్ళమ్మా. ఈ అస్సం లేకుంటే 4 ముద్రలు దిగుదమ్మా. ఈ చెయ్యి లేకుంటే దిగుతుందే. 4 చేతులు అంటే ఈ చెయ్యి అన్నం తినిపించే చెయ్యి. ఈ చెయ్యి ఒకవేళ ఫ్యాన్ అంటారు, ఇదే చెయ్యితో ఫ్యాన్ బటన్లు దొరుకుతాయి కదా, ఫ్యాన్ తిరిగేది. ఈ చెయ్యి లేకుంటే తిరుగుతుందా? ఈ చెయ్యి లేకుంటే నా సైకిల్ నడపాలమ్మా. ఈ చెయ్యి లేకుంటే ఏ పని చేస్తాము? ఈ చెయ్యి నుంచే మనకు అంటే అస్సం గుర్తు ఖచ్చితంగా ఏందమ్మా. ఒక్కసారి నన్ను అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నానమ్మా. చిన్న ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి అర్ధరాత్రి ఏదైనా సమస్యలు వస్తే మీకోసం నేను ఫైట్ చేసి మీ సమస్య నా సమస్యగా భావించుకొని మీకోసం కష్టపడి ఈ 16 గంటలు మీకోసం కష్టపడడానికి నేను ముందుంటానమ్మా. నాకు ఎన్నో నన్ను బిజినెస్ నా తెలుగుతో నేను బిజినెస్ చేసుకోకపోతే ఎన్నో కోట్లు సంపాదించుకునే మార్గం ఉందమ్మా. అట్లా కాక నేను ఇక్కడే సేవ చేసి ఇక్కడే మీలో ఒకటిగా ఉండాలని నేను వచ్చింది. ఏదో ఒక రాజకీయ నాయకుడు కొడుకుని కాదు, ఇంకొక మినిస్టర్ కొడుకుని కాదు, మా ఫ్యామిలీ ఏమో రాజకీయం కాదు. నేను కేవలం రైతుని. మా నాన్న మీరు ఎక్కడ నిలబడి అటువంటి కొడుకు కడుపులో పుట్టి వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి అంటే ఆ బాధలు నాకు తెలుస్తాయి. ఏ పెద్దయినా ఇప్పుడు నువ్వు చేసే నీ మనవుడు నువ్వు ఎత్తుకున్నావు, నీ మనవుని ఎత్తుకున్న నీ కొడుకు కష్టమేమో నీకు తెలుసు. ఆ బాధ నుంచి వచ్చిన నీ కొడుకు తెలదా నువ్వు ఎంత కష్టపడవని. అట్లా నేను కష్టపడి వచ్చిన వ్యక్తి. అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, కష్టం చేసే వ్యక్తికి ఓట్లేయండి. డబ్బులు ఇస్తారు తీసుకోండి. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తారు, ఇక్కడ డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఆ డబ్బులు ఎవరు కాదు, మనమే ట్యాక్స్ రూపంగా ఎన్నో రూపంగా వాళ్ళకి మనం ఇస్తున్నాము. ఈ విధంగా మీరు ఆ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా మంచి వ్యక్తి, లోకల్ ఉండే వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తారని నేను మీకు సద్వినయంగా విన్నవించుకుంటున్నాను.